అందరికీ నమస్కారము. మాఘపురాణము 11వ అధ్యాయము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని పొందుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసి 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వల్లనే కొద్ది కాలంలోనే అన్ని శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు చదివి గుణవంతుడని ప్రశంసలను పొందినాడు. కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందావు. అందుకు మేమెంతో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. ఆ విధంగా 15 సంవత్సరాలు గడిచిపోయినవి. రోజు రోజుకి తల్లిదండ్రులకు ఆందోళన, భయము ఎక్కువగుచున్నాయి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకు ఆహ్వానాలు పంపించారు. మునీశ్వర్యులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకుండు సంతోషంతో అతిథి సత్కారములు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అట్లే వశిష్ఠునికి కూడా నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అలా చేసినందులకు ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణం ఏంటి అని ప్రశ్నించగా అంతటా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించారు కదా, అది ఎట్లు సాధ్యమగును? ఇతని ఆయుర్దాయము 16 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి, చిరంజీవివై వర్ధిల్లు మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి వేరే మార్గం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరము ఈ మార్కండేయుడిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుడిని తీసుకుని పోయారు. మునీశ్వరులు ఆగమనానికి బ్రహ్మ సంతోషపడి మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకి విచారం వ్యక్తం చేసి కొంతసేపు ఆగిన తర్వాత, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించాడు. అంతటా మునుల వంక చూసి, ఓ మునులారా, ఇతనికి ఏ ప్రమాదము జరగదు అని పలికి, వశ్యా మార్కండేయ, నీవు కాశీక్షేత్రానికి పోయి సదా విశ్వనాథుని సేవించుము, నీకు ఏ ఆపదలు కలగవు అని దీవించును. మార్కండేయుడు తన గృహానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను ఆజ్ఞేయమని కోరగా, మృకుండు అతని భార్య కుమారుని యొక్క ఎడబాటునకు ఎంతో బాధపడి చివరకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రానికి బయలుదేరారు. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకుండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమునందు ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. మార్కండేయుడు కూడా ఎల్లప్పుడూ శివధ్యానపరుడై రాత్రి పగలు శివలింగము వద్దనే ఉండి దీక్ష కొనసాగించాడు. అదేవిధంగా 16వ ఏడు ప్రవేశించింది. మార్కండేయుడికి మరణ సమీపము దగ్గరికి వచ్చింది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు తెమ్మని ఆజ్ఞాపించగా, యమభటులు మార్కండేయుని ప్రాణాలు తీసుకుని పోవుటకు శివ సన్నిధిన ధ్యానం చేయుచున్న మార్కండేయుని వద్దకు వచ్చుచుండగా భటులు ఆ సమీపానికి రాలేక నిలువలేకపోయారు. కాలపాసము విసురుటకు చేతులు కూడా ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించినది. ఆ బాధకు తాళలేక భటులు పరుగులు తీసి జరిగిన వృత్తాంతాన్ని యమునికి వివరించారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాసము విసురుటకు ప్రయత్నించుచుండగా మార్కండేయుడు కన్నులు తెరిచి యముడు తన ప్రాణాలు తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాడని తలచి మార్కండేయుడు భయపడి శివలింగాన్ని కౌగిలించుకుని ధ్యానించుచుండెను.
ఇట్లుండెను. కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారంతో శివలింగాన్ని చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోయినందున అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధాల ప్రార్థించి అతని కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యముని నెరవేర్చాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువుని ఇచ్చితిరి కదా. అతనిని ఆయువు నిండినందున యముడు ప్రాణాలు తీయుటకు వచ్చాడు. ఆ విధంగా మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండా లోటు కదా. కావున యమునిని కూడా బ్రతికించమని ఇంద్రుడు వేడుకొన్నాడు. అంతటా ఈశ్వరుడు యమునిని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల వద్దకు రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యాడు. పరమశివుని దయన వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అవునందుకు ముకుందుడు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావము ప్రజలందరికీ తెలియచేయుచుండెను. ఓం తస్సత్.